నేను వచ్చేటప్పుడు ఇంక రెడీగా రొట్టు డ్రింక్ అట్లా రెడీగా ఉన్నది. ఎండ ఉన్నా ఎండ అనిపించట్లేదు, అక్కడానికి చాలా దారుణంగా అనిపించింది. అయ్యి బాబోయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు గెటప్ మార్చేసి ముస్తాబ్ అయిపోయాడు అనుకుంటున్నారా? ఏంటంటే ఈ నరకంలోంచి బయటపడుతున్నాను. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు అబుదాబి వెళ్తున్నాను అనమాట. అబుదాబి తీసుకెళ్తున్నారు. అబుదాబి ఎందుకు తీసుకెళ్తున్నారంటే, ఇది సౌదీ, నేను ఉండేది సౌదీ కాబట్టి సౌదీ వీసా 3 నెలలే ఉంటుంది. బార్డర్కి వెళ్ళి 3 నెలలకి వీసా వేయించుకోవాలన్నమాట. అందుకని అబుదాబి బార్డర్కి వెళ్ళి అక్కడ వీసా వేయించుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఒక్కరోజు ఉంచుతారో లేకపోతే వెంటనే తీసుకొచ్చేస్తారో తెలియదు నాకైతేనే. దానికోసమని బయలుదేరమన్నారు. నేనైతే రెడీ అయ్యాను అనమాట. ఆయన ఇంకా పడుకుని లెగలేదు. నిజంగానే ఈ నరకం చూస్తుంటే నాకు ఇప్పుడు వెళ్తున్నానన్న ఆనందం కన్నా మళ్ళీ ఇక్కడికి వస్తాను కదా, నాకు ఆ బాధ ఎక్కువైపోతుంది నాకు. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది, చెప్పుకోవట్లేదు కానీ నేను. ఎందుకంటే ఎండ అలా రూమ్లో ఉండలేకపోతున్నాము. ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా ఎవరు ఉండరు. ఎప్పుడన్నా ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్లో పిల్లలతో మాట్లాడటం, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం తప్ప. కానీ అది చాలా చెప్పుకోలేము. ఇంకేం చేస్తాం మరి, నా పరిస్థితులను బట్టి ఇక్కడ ఉండవలసి వస్తుంది. ఉండాలి మరి, తప్పదు. ఏం చేయను. నన్ను అందరూ మోసం చేసేవాళ్ళే, మోసపోతానే ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మోసపోతుందన్న మాటలు బట్టి, మాటలు నమ్మి. ఇంకా మన రాతలో రాసేసాడు అనమాట. ఇలా రాసేసాడు, ఎంత మోసపోతావు పో, నీ బతుకు అంతే అనేసి. నేనైతే పాస్పోర్ట్ అవన్నీ రెడీ చేసుకున్నాను. జత బట్టలట్టుకు వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పుడు వేరే డ్రెస్ వేసుకుని వద్దాం అక్కడ అనేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మా చెల్లిని గట్టా చూసి, మా చెల్లి అక్కడే ఉంటుంది, మా చెల్లిని గట్టా చూసి వస్తానమాట. వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే వీడియో చేస్తాను, లేదంటే కడకి వెళ్ళిన తర్వాత చేస్తాను. కూడా ఆయన ఉంటాడు కదా మరి. సరే మరి, నా వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏదో కింద ఉంది నాకు మళ్ళీ రావాలంటేనే ఏదో కింద ఉంది. వెళ్ళటం అంటే వెళ్ళనాకైతే బుద్ధి బాగా పడుతుంది. కానీ మళ్ళీ ఒక రోజులో మళ్ళీ రావాలంటే ఏముందన్న, ఏమీ లేదు ఇక్కడ అసలు. నాకు ప్రపంచం ఏమీ లేదు ఇక్కడ అసలు ఒక మనిషి కనిపించడం, మాట్లాడిన ఒక మనిషి ఉండడం, సరైన మనకి అనుకూలం ఉండదు. చూస్తారు కదా నా వీడియోలో, రెండే డ్రెస్సులు, ఒకటి వేసుకుంటాను, ఒకటి తీతాను, మళ్ళీ అది వేసుకుంటాను, మళ్ళీ తీతాను, అంతే. అదే ఒకవేళ ఈ బట్టలు వేసుకుంటే మళ్ళీ వెళ్ళినప్పటికి నాకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఉండవనే ఈ 2 జతలు నేను బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకున్నాను అంతే. సరే అండి, అయితే ఇంకా ఈ పట్టుకుని ఇంకా వెళ్తాను, ఇంకా బయలుదేరుతాను మరి. ఓకే మరి, బాయ్ బాయ్. సౌదీ అరేబియా జంగల్. ఇలా మధ్యలో ఆపుతుంటే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడేమో మొత్తం లోపలంతా చెత్త, మొత్తం ఏంగా కార్ అంతా ఫుల్ అయిపోయింది. ఇక బయటకు వెళ్ళినాక లేదు నాకు. ఆయన అయితే ఆపి పెట్రోల్ కొట్టించుకుని అలాగా బయటకు వెళ్ళి వస్తున్నాడు. నేనైతే అసలు కార్ అక్కడ ఇక్కడ దాకా దిగలేదు. ఇంకొచ్చేసాం. ఇంకా దగ్గరగా ఇంకా ఒక 15 నిమిషాలు అయితే యూఏ బార్డర్కి వెళ్ళి వచ్చేసాం అనమాట. యూఏ బార్డర్ ఆయన సామాన్లు కొనుక్కోడానికి ఇక్కడ ఏదో షాప్కి వెళ్ళాడు. దగ్గరికి అయితే వచ్చేసాం. రాత్రి అయితే వచ్చానండి. రాత్రి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా ఇక్కడికి వచ్చానని ఇంకా ఇప్పుడు పొద్దున్న 8:30 అయింది. ఈ ముఖం అవి కొంచెం క్లీన్ చేసుకుని నేను ఇంక బయటకు వచ్చాను. మా చెల్లి ఉన్నది అక్కడ, మా చెల్లిని చూడడానికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి అరగంట పడుతుంది వెళ్ళడానికి, రానాక అరగంట, మొత్తం గంట పడుతుంది అనమాట. మొత్తం వెళ్ళి రానాకి గంట పడుతుంది. వెళ్ళొస్తాను, సాయంత్రం వెళ్ళి కటింగ్ వేయించుకుంటాను మార్కెట్కి వెళ్ళి. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాను. చూద్దాం, దారిలో అని ఉంటే వీడియో తీస్తాను, లేదంటే మా చెల్లిని చూపిస్తాను. అయ్యో, అక్కడ కొత్త ఇల్లులు కనపడుతున్నాయి కదా,
ఇంక ఈ రోడ్డు అట్టుకుని సీదా ఇంచుమించు అరగంట వెళ్ళిపోవాలన్నమాట నడుచుకుంటాను. అవి కొత్త ఇల్లు అనమాట. కొత్త ఇల్లు అంటే 4-5 సంవత్సరాలు అవుతుంది అవి ఓపెన్ అయ్యి. ఆ లాస్ట్లో ఉంటుంది అనమాట మా చెల్లికి మెసేజ్ పెట్టాను అనమాట. అంటే అక్కడ వైఫై ఉంటుంది కాబట్టి వైఫై నుంచి మెసేజ్ చేశాను. కరెక్ట్గా టైం చెప్పాను. కరెక్ట్గా 30 నిమిషాల్లో నువ్వు గేట్ బయట ఉండు, చూసేసి వెళ్ళిపోతాను అనేసి. నేనైతే దారిలో ఉన్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. చెట్లు పెంపకం ఇలా ఉంటే చల్లగా ఉంటుంది. మన ఇంటికాడేమో ఉన్న చెట్లు నరుకుతున్నారు. మామిడి చెట్టు పూత వేయలేదు ఇది. ఖర్జూర చెట్టు చూసారా ఎంత బాగా అయిందని. చూసారా ఎంత బాగుందని. ఇక్కడ చెట్లు అలా పెంచుకోవాలి ఇంటి దగ్గర. ఆక్సిజన్ ఇస్తుంది, మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, చల్లదనం కూడా ఉంటుంది ఈ వేసవికాలం. ఇంకా దగ్గరలోకి వచ్చినట్టే మా చెల్లి బయటకు వచ్చిందా రాలేదా అని ఒక డౌట్ ఉన్నది ఇప్పుడు నాకు. ఇంక ఈ రోడ్డు ఇక్కడతో ఆఖరనమాట. ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ తీసుకుంటే మొదటి ఇల్లే, ఈ ఫస్ట్ వచ్చే ఇల్లే అనమాట. ఇది మజ్లీస్, ఇది కొత్త కట్టారు, ఇది మజ్లీస్. ఇక్కడి నుంచి ఇలా తిరిగితే ఉన్నదా లేదా బయట లేదు కానీ కార్లు అవి ఉన్నాయి, ఎవరెవరియో కార్లు. బయటకైతే రాలేదు ఇంకానే. బయట నుంచి ఉంటుంది మరి. వచ్చింది అంగ పోతుంది అక్కడి నుంచి. ఫోటో కానీ వీడియో తీయలేదు. ఇంకా నేను అట్టుకునే వచ్చాడు. ఇంక రెడీగా రొట్టు డ్రింక్ అట్టుకుని రెడీగా ఉన్నది. ఇది ఒక ఓకే అండి. కాసేపు మాట్లాడాను మా చెల్లితోనూ. ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట అక్కడికి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా వాళ్ళు నెతుక్కున్నారనికి ఇబ్బంది కదా. ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక చెప్తాను మిగతా మ్యాటర్. నడిచి వెళ్ళిపోతున్నాం. ఎండ పర్లేదు అక్కడ మీద, ఇక్కడ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఈ ఎండ. ఎందుకంటే ఈ పక్కన ఆ పక్కన చెట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, గాలి వేస్తుంది ఆ గాలి కొంచెం చల్లగా వస్తుంది ఈ చెట్ల వల్లనే, ఇళ్ళ వల్ల అనమాట. ఈ చెట్లు లేకపోతే ఇక్కడ కూడా వేడిగా వచ్చినమాట. ఈ చెట్లు ఇక ఖర్జూర చెట్లు ఇవి ఉన్నాయి కదా, వాటి వల్ల గాలి కొంచెం చల్లదనం ఇచ్చి ఎండ అనిపించట్లేదు. అక్కడానికి చాలా దారుణంగా అనిపించింది. అయ్యి బాబోయ్, చాలా అంటే ఇక్కడికక్కడికి చాలా పరాకు నరకం. సరేనా, ఇంకైతే నడుచుకుంటూ వెళ్తాను. ఇంచుమించు అరగంట పడుతుంది. కరెక్ట్గా 30 నిమిషాలు 31 నిమిషం పడుతుంది. ఇదే రన్నింగ్. కొత్త ఇల్లు దాటి పాత ఇల్లు దగ్గరికి అయితే వచ్చి ఇలా అయితే ఇంకొక 10 నిమిషాలు నడిస్తే 10 నిమిషాలు వెళ్ళిపోతాను అన్నమాట దగ్గరికి. వచ్చేసాను. ఇంకో ఇదనమాట మా కపిలాల ఇల్లు. దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఏమైనా కొద్ది విషయాలు ఉంటాయి, ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడేసి చెప్తాను. మావాడు ఇంకా ఏసీ బంద్ చేసేవాడు, కిచెన్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తాగి కిచెన్లోకి వెళ్తాను.